ఎన్ని ఉన్నాయి? ఆటో అది నడుపుకుని ఉంటారా? ఎయిట్ 90566 ఓకేమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఓకే, చాలా సహాయం చేశారు. మీరు రికమెండేషన్ చేయకపోతే అసలు అవును, అప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు చేసేప్పుడు మళ్ళీ 2-3 సార్లు చేశారు, మీరే చేశారు. అప్పుడు పాపం ఈవిడ నాకు పరిచయం లేదు, ఫోన్ ద్వారా చేశారు. మీరు ఫోన్ చేసి బాధపడకండి, మళ్ళీ బాగున్నారు కదా ఫోన్లో. మీరు ఫోన్ చేస్తే ఇలాగ ఆగర్తపాలు పలానా అని చెప్పింది ఈవిడ, వెంటనే ఫోన్ చేసి మానిటరింగ్ చేసి చేతులు కాళ్ళు వంకలు చాలా సీరియస్ అయిపోయిందన్నారు. అయ్యగారు లేకపోతే నా కూతురు భర్త తప్ప అలా ఇప్పుడు మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించారు, మీకు పని చేయాలి బాధ్యత మా మీద చేద్దాం. మేము పర్లేదు, ధైర్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం కదా. మీకు అప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఆ రోజు ఎలా ఫోన్ చేశారో అలాగే మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఫోన్ చేసినా సరే స్పందించి పని చేస్తాను ఏమ్మా. ఏం లేదు, ధైర్యంగా ఉండాలి. బల్లవారు మేము మీ బిడ్డలాంటి వాళ్ళు, మీరు ఓట్లేసి గెలిపించారు, నేను మీకు పని చేయడానికే ఉన్నాను ఏమ్మా. ఏమ్మా ఓకే అమ్మా, ఓకే వచ్చేస్తుందేమో. టిఫిన్ చేసావా లేదా? టిఫిన్ చేశారా? లాస్ట్ టైం మనకు ఈ రోడ్ అయ్యి ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉండగా వేసాం. ఎన్ని రింగ్ రోడ్ల కింద ఈ పేటలో దగ్గర 56 లక్షల రూపాయల రోడ్లు వేసాం దగ్గర. ఓకే అమ్మా, ఏం చేస్తున్నారు? ఏముండారు? టిఫిన్లో వేసారా? ఇంకా వేయలేదా? పప్పు ఏంటి? ఆదివారం పప్పు ఏంటి అమ్మా? ఆదివారం పప్పు ఏంటి అంటున్నా? తొందరగా వద్దాను. చేశారా? అయినాయా? ఇచ్చాడు మా డబ్బులు? ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు మళ్ళీ కొత్త కార్డులు ఇస్తాం. ఓకే అమ్మా, బాగుందా ఆరోగ్యం? అదిని ఆరోగ్యం బాగుందా? బాగుంది. కూర్చోమ్మా, కూర్చో, పర్లేదు. అంటే ఇంతకుముందు ఇల్లుకి నేను ఉందా మీకు? ఇది ఉంది కదండి. మరి ఎవరెవరమ్మా మీ మెయిన్లోళ్ళు? ఎవరన్నా? నీకు 2 సంవత్సరాల పాటు హ్యాపీగా 100 రూపాయలు అన్ని రకాలుగా రక్షణగా ఉంటాం మేమంతా. హాయ్. అక్టోబర్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేషమైనటువంటి స్పందన ప్రజల నుండి లభిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఏదైతే ఈ యొక్క 20-25 రోజుల్లోనే మరి 46 లక్షల పార్టీ సభ్యత్వాలని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యానంటే మరి ప్రజల నుంచి ఎంత పెద్ద ఎత్తున స్పందన. అందులో కూడా ప్రత్యేకించి ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను, ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఇప్పటి వరకు చూసినట్లయితే 67,430 మరి ఈ యొక్క 20-25 రోజుల్లో మా నియోజకవర్గంలో నమోదైనటువంటి పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు ఆదరిస్తూ, ఎందుకంటే రాష్ట్రం ఇంత కష్టాల్లో, ఇంత ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా అన్న మాట ప్రకారం 4,000 పింఛను, అది కూడా పాత 3 నెలలు కలిపి అంటే 7,000 రూపాయలు అక్షరాల మా గుమ్మం దగ్గర, మా గడప దగ్గర 1వ తేదీన ఒక పెద్ద పండుగ మాదిరిగా మాకు అందజేస్తున్నారనేటువంటి ఆనందం, సంతోషం ఆ వృద్ధులు వితంతుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని అన్నమాట ప్రకారం 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అందిస్తున్నారనేటువంటి సంతోషం, ఆనందంతో అటు దివ్యాంగుల కుటుంబాలు కానీ, అదేవిధంగా ఏదైతే యువత కూడా ఈ యొక్క 5 నెలల్లోనే మరి డిఎస్సి 16,000 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ వేసి మళ్ళీ యువతకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి కానీ, అదేవిధంగా
గతంలో ఏదైనా మనం పట్టణానికి ఏ పని మీద వెళ్ళినా హాస్పిటల్ కానీ ఏదైతే షాపింగ్ కానీ ఏ పని మీద వెళ్ళినా కూడా మరి ఆ యొక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని అంటే 150 రూపాయలు 200 రూపాయలు వెచ్చించవలసి ఉండేది. అటువంటి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి చాలా సంతోషం అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం కానీ, అదేవిధంగా ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా మరి ఇచ్చేటువంటి విధంగా మా యొక్క మహిళల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీస్తున్నటువంటి కృషి, వీటికి మించి ఈవేళ ఏదైతే ఒక రాజధాని నిర్మాణంలో కానీ పోలవరం నిర్మాణంలో కానీ, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో తరలిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు మళ్ళీ ఈ రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటితోటి కూడా ఈవేళ ప్రజలను మెప్పించడం ద్వారా ఈవేళ సభ్యత నమోదు కూడా ముందుకొచ్చి ఈవేళ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పనిచేస్తూ ఉంది. ఈవేళ ఏదైతే సభ్యత నమోదు ద్వారా ఆ యొక్క కార్యకర్తలు అవనివ్వండి, వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మరి సభ్యత్వం ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఈరోజు సాయం అందించడమనే కాదు, ఎవరైతే కార్యకర్తలు మరి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలుంటే వాళ్ళకి ఉచితంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఉచితంగా మరి విద్యను ఇవ్వడం కానీ, అదేవిధంగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మరి ఏదైతే వైద్యం సాయం అందించేటువంటి విషయంలో కానీ, ఇట్లా మానవత్వంతో ఏ పార్టీ కూడా పనిచేయటువంటి విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా చూడటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అనేకమైనటువంటి కార్యకర్తల సంక్షేమ నిధిగా పనిచేస్తూ వెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను.